జర్నలిస్టులపై దాడి సిగ్గు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. డాక్టర్ తల్లా శ్రీనివాస్. తిరుపతి నగరంలో ఓ రాజకీయ పార్టీ సమావేశానికి వెళ్లిన జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ పొంగునూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మీడియా ప్రతినిధుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘ సభ్యులు మురళి, గిరిశేఖర్, కార్తిక్, కుమార్, సైఫుల్లా, నజీర్, సతీష్, మంజునాథ్, కుమార్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ఓ ప్రైవేటు హోటల్లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో ఆ వర్గీయులే పరస్పరము గొడవ పడుతుండగా జర్నలిస్టు ప్రతినిధులు, మీడియా సోదరులు ఆ దృశ్యాలను రికార్డ్ చేశారనే నెపంతో మీడియాపై దాడి చేయడం అనేది అమానుష ఘటనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ భావిస్తూ ఉంది. ఈరోజు 4వ స్తంభం అంటే జర్నలిజం అంటే ప్రజలకు సమాచారాన్ని చేరవేయాల్సిన బాధ్యత జర్నలిస్టులది. అలాంటి జర్నలిస్టులు బాధ్యత అనేది ఎంతో గొప్పది, వర్ణించలేనిది. అంటే అక్కడ ప్రాణాలకు సైతం తెగించే అక్కడ దృశ్యాలను రికార్డ్ చేస్తూ ఉంటే వారిపై దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే జర్నలిస్టులపై దాడి 4వ స్తంభము అంటే ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ ఉన్నాం. అక్కడ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఏ పార్టీకి అనుకూలంగానో ప్రతికూలంగానో అక్కడ వెళ్ళలేదు. కేవలము అక్కడ సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఆ సంఘటనను వీడియో చేయడము జర్నలిస్టుల బాధ్యత కదా? ఇలా జర్నలిస్టులు గమ్ముగా ఉండాలా? ప్రశ్నించకూడదా? వీడియోలు తీయకూడదా? అది మా బాధ్యత కాదా? అలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులపై దాడి చేయడం అనేది సమంజసమా? అందుకోసమనే జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఎవరండి జర్నలిస్టులకు భద్రత? అందరికీ భద్రత ఉంది. జర్నలిస్టులకు భద్రత ఎక్కడుంది? ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎంతోమంది జర్నలిస్టులు అసూలు బాసినారు. జర్నలిస్టు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దయచేసి ఎవరైతే జర్నలిస్టుల పైన దాడి చేశారో వారిని వెంటనే గుర్తించి, వీడియోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వెంటనే వారిని అరెస్టు చేసి వారిపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా జర్నలిస్టులకు ఇక మీదట కనీసం వారికి భద్రత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంటే వెంటనే జర్నలిస్టులందరికీ, మన రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ కూడా భద్రత కల్పించాలి. వారి కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని వచ్చి వారి కుటుంబాలకు అసలు నిలబడాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున కోరుతూ ఉన్నాం.